సార్ నమస్తే సార్. నమస్తే. మనిషికి డబ్బు ఉంటే ఎలా ఉంటాడు, డబ్బు లేకపోతే ఎలా ఉంటాడు, దాని గురించి మీ అనుభవం చెప్పండి సార్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే చుట్టంబులొత్తురది ఎట్లన్నా తెప్పలుగా చెరువులిండిన కప్పలు 10,000 జేలు గదరా సుమతి. మనకు సుమతి శతకాలు, వేమన శతకాలు, మన పూర్వీకుల శతకాలు భలే 4 మాటలతో చక్కని నీతులు నేర్పించినారయ్యా. 4 మాటలు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే చుట్టంబులొత్తురు అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. అంటే నీ దగ్గర సంపాదన ఉన్నప్పుడు అందరూ మూగుతారు. మా చుట్టం అంటాడు, ఎక్కడ లేని దూరపు చుట్టిరకం కూడా కలిసి చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో ఏదో ఒక పాట కూడా ఉంది, అక్కినే నాగార్జున. మనిషి రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, మనిషి బ్రతుకును నడిపేది పచ్చ నోటేలే అని. డబ్బులుంటే సుబ్బిగాడిని సుబ్బారావు అని అంటారు. మోటార్ సైకిల్ ఉంటే లిఫ్ట్ అడుగుతారు, సైకిల్ అయితే పక్కకి వెళ్ళిపోతారు. ఏమి చక్కగా చెప్పినాడు ఆ పాటలో. సినిమా పాట అయినా కూడా మనకు కొన్ని సినిమా పాటలు కూడా చక్కని సమాజంలో ఉండే నీతిని చక్కగా బోధిస్తాయి. డబ్బులు ఉంటే ఎంత విలువ అనేది అక్కడ చూపిస్తుంది. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు నీ ఎక్కడ లేని చుట్టాలంతా వస్తూ ఉంటారు. మా బాబాయ్, మా బావ, మా అల్లుడు, మా మామ అని వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకవేళ నీకు డబ్బులు లేదనుకో, ఎవడో నిన్ను కేర్ చేయరు, ఎవడు నిన్ను విలువేరు. అంత దూరంలో వస్తూ ఉండగానే నిన్ను చూస్తే సమాజంలో తప్పుకొని వెళ్ళిపోతారు. వాడు వస్తున్నాడు, డబ్బు లేడు, వాడు డబ్బు అడుగుతాడు 100 రూపాయలని, నిన్ను చూసి తప్పుకొని వెళ్ళిపోతాడు. ఒకవేళ పిలిచినా చూడనట్టు, నువ్వు పిలిచినావా, ఏంటి చెప్పు అన్నట్టుగా చూసి కూడా చూడనట్టుగా నటిస్తారు. కాబట్టి మనం మన జీవితాన్ని సక్రమంగా విలువగా నడుపుకోవాలంటే సంపద ఉండాలి. అవి ఎట్లా సంపద ఉంటేనే మనుషులకు సమాజంలో విలువ అని ఎట్లా అంటావంటే, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు. మన ఊరు చుట్టూ, మన ఇళ్ళ చుట్టూ ఎండాకాలం ఒక కప్ప కూడా ఉండదు. అదే ఒక వానాకాలం వచ్చి కాస్త కుంటల్లోకి, చెరువుల్లోకి నీళ్ళు వచ్చినాయనుకో, అబ్బా వాటి ఆనందం చెప్పలేము. నిద్ర కూడా పోనివ్వు మనల్ని. అట్లా అరుపులు పెడతాయి. ఏ నుంచి వస్తాయో ఆ కప్పలన్నీ తెలియదు మనకి. అలాగే మనకు సంపద ఉంటే అందరూ చుట్టాలని వస్తారు. సంపద లేకపోతే సమాజంలో మావాడే అంటారు. సంపద ఉంటే మావాడు అంటారు. సంపద లేకపోతే ఆయన ఎవరో మరి, నాకు కూడా ఎప్పుడో మా తాత వాళ్ళకి చుట్టమట, మా నాయన వాళ్ళకి చుట్టమట, నాకు తెలియదు అన్నట్టుగా వాడు మావాడు అని చెప్పుకోవడానికి కూడా ఏదో నామోషి ఫీల్ అవుతాడు. అంత పేదవాడిని మా చుట్టమని అంటే ఏమో అని. అట్లా ఉన్నాయి రోజులు, కాలాలు. మరి డబ్బుకు విలువిచ్చే కాలం. డబ్బుకు లోకం దాసోహం గణనాథ అని. డబ్బుకు లోకం దాసోహం అయితే వ్యక్తి విలువలకి డబ్బునికి సంబంధం లేదు. వాళ్ళలో మంచితనం ఉంటే వాడికి విలువ ఇవ్వాలి, డబ్బులు లేకపోయినా విలువ ఇవ్వాలి. నీతి, నియమం, మంచి అది ఉన్నోడికి, క్రమశిక్షణ ఉన్నోడికి ఎప్పుడు విలువ ఇవ్వాల. సమాజంలో డబ్బులు ఇవ్వాలి ఉంటాయి, రేపు ఉండవు. దాని శాశ్వతంగా సంపాదన అది ఇవ్వాలి. మన ఇంట్లో ఉంటుంది, రేపు ఇంకొక ఇంట్లోకి పోతుంది. అట్లా ఉంటుంది డబ్బుల విషయం. కాబట్టి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే చుట్టంబులొత్తురు అది ఎట్లన్నను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి. నీ దగ్గర సంపాదన ఉంటే నీ చుట్టూ మావాడు అని మోగుతారు. అదే అన్నాడు తత్వాల్లో, చేతిలో బెల్లం ఉన్నంత కాలం కాకి బలగమెంట, చేతిలో బెల్లం సరిపడిపోతే ఎవరు రారు వెంట అని తత్వాలు ఉన్నాయి. పూర్వం రోజుల్లో తత్వాలు పాడేవాళ్ళు హరిదాసులు. నీ చేతిలో సంపాదన, బెల్లం అంటే సంపాదన ఉంటే కాకి బలగం అంటే నీ చుట్టాలంతా కాకి బలగంలాగా మావాడు అని వస్తారు. చేతిలో బెల్లం సరిపడిపోతే, నీ సంపాదన అయిపోయిందనుకో, ఎవరు రారు వెంట, మళ్ళీ నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు రారు. కాబట్టి మనం సంపాదన జాగ్రత్తగా చేసుకోవాలి. మనం బ్రతికేంతకాలం మనకు చిరస్థాయిగా ఉన్నది ఎంతో కొంతమంది కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి, వేలు ఉంటాయి, వందలు ఉంటాయి. మన స్థాయిని బట్టి మనం ఇంకొకరిని ఆశించకుండా బ్రతికేది నేర్చుకోవాలి. మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి, కానీ ఎవడో వచ్చి బాగు చేస్తాడు అనేది తప్పు. నీ బతుకు నువ్వే బాగు చేసుకోవాలి. నీ క్రమశిక్షణ, నీ దినచర్యలు, నీ మంచి అలవాట్లు, నీ శ్రమశక్తి, ఇవే నిన్ను కాపాడేది. అంతకన్నా ఎవరు కాపాడరు. ఆ విధంగా
సంపాదన ఉంటే సమాజంలో విలువ ఉందని తెలుసుకోండి. కాబట్టి విలువగా బ్రతకండి. కోట్లు కూడా పెట్టమని కాదు, మంచిగా నీతిమంతుడిగా మంచివాడిగా కాస్త డబ్బులు పెట్టుకొని ఒకరిని ఆశించకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కో. అప్పుడు నీ చుట్టూ కూడా అందరూ మావాడు అని గుంగొడతారు. అది తెలుసుకొని బ్రతకమని చాలా చక్కగా సొమ్మశతకంలో ఆ బద్దెన అనే కవి చాలా చక్కగా చెప్పాడు. ఇది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఓహో సంపాదన ఉంటేనే మనిషికి విలువ, అట్టని సంపాదన కోసం అక్రమ మార్గాలు తొక్కద్దు, అది విలువ లేని సంపాదన వద్దు. కాబట్టి ధర్మంగా సంపాదించుకో, కష్టపడు, రేయింబవళ్ళు, తప్పు లేదు. సంపాదించిన దాంట్లో కొంత తిను, కొంత పొదుపు చేసుకో, ఆ విధంగా జీవించాలి. అది మనకు సొమ్మశతకంలో చెప్పిన నీతి. కాబట్టి ఎప్పుడు పరువుగా బ్రతకాలంటే నువ్వు సంపాదించుకొని బ్రతకాలి. అదే అబ్బాయి కూడా చెప్పిన సినిమాలో కూడా ఒక పాట ఉందయ్యా. పాత సినిమాల్లో ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలిసి కొనుట మానవ ధర్మం, ధనమన్నది మానవుడే సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా అని ఏదో సినిమాలో పాట ఉంది. ఎస్పి రంగారావు పాత సినిమాలో ఈ పాట నిజంగా ధనమే అన్నిటికీ మూలం. నువ్వు విలువగా బ్రతకాలన్నా, నిన్ను 10 మంది పిలవాలన్నా, కూర్చోవాలన్నా, చెప్పాలన్నా, సమాజంలో విలువ ఉండాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి ఆ డబ్బు విలువ తెలుసుకొని బ్రతుకు. ఆ డబ్బును సృష్టించింది మానవుడే, భగవంతుడు సృష్టించలే. కాబట్టి ఆ డబ్బు విలువ తెలుసుకొని మనిషి బ్రతికినోడు జీవితం బాగుంటుందని ఆ సినిమాలో చాలా చక్కగా చెప్పారు. అది ఇప్పుడు 50-60 ఏళ్ళ క్రితం సినిమా అది. ఆ సినిమాలో చాలా చక్కగా చెప్పారు. కాబట్టి డబ్బు విలువ తెలుసుకొని చక్కగా జీవితాన్ని గడుపుకోవాలని కోరుకుంటున్నాను.